విశ్వం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన వంటింట్లో ఎన్నో రకాల వస్తువులు కాలానుగుణంగా మారిపోతూ ఉంటాయి. కట్టెల పొయ్యి నుంచి గ్యాస్ స్టవ్ వరకు, సాధారణ స్టవ్ నుంచి స్మార్ట్ కిచెన్ వరకు ఎన్నో మార్పులు వచ్చాయి. ఇప్పుడు మన ఏళ్ల తరబడి చూస్తున్న బరువైన ఎల్పిజి స్టీల్ సిలిండర్కు ప్రత్యామ్నాయంగా కాంపోజిట్ సిలిండర్ మన ముందుకు వస్తోంది. ఇంతకీ ఈ కాంపోజిట్ ఎల్పిజి సిలిండర్ అంటే ఏంటి? సాధారణ సిలిండర్తో పోలిస్తే దీని ప్రత్యేకత ఏంటి? కొంచెం తక్కువ బరువు ఉంటుందా? గ్యాస్ ఎంత మిగిలిందో బయట నుంచే మనం చూడొచ్చా? ప్రస్తుతం మనకి ఇది అందుబాటులో ఉందా లేదా? ఆగండి, ఈ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సిలిండర్ నిర్మాణం 3 పొరలతో ఉంటుంది. సాధారణంగా మనం ఉపయోగించే ఎల్పిజి సిలిండర్లు స్టీల్తో తయారవుతాయి. కానీ ఈ కొత్త రకం కాంపోజిట్ సిలిండర్ నిర్మాణం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. దీంట్లో 3 పొరలు ఉంటాయి. లోపలి భాగంలో హై డెన్సిటీ పాలిఇథిలిన్ లైనర్, దాని చుట్టూ పాలిమర్ చుట్టిన ఫైబర్ గ్లాస్ కాంపోజిట్ పొర, బయట మరొక హై డెన్సిటీ పాలిఇథిలిన్ లైనర్ రక్షణ కవచంగా ఉంటుంది. అంటే ఇది సాంప్రదాయ స్టీల్ సిలిండర్ స్థానంలో ఆధునిక పదార్థాలతో రూపొందించిన కొత్త సిలిండర్ అన్నమాట. దీని బరువు తక్కువ, నిర్వహణ సులభం. ఇందులో ప్రధాన ఆకర్షణ తక్కువ బరువు. ఒక ఖాళీ సిలిండర్ మన ఖాళీ అయిన స్టీల్ సిలిండర్ బరువుతో పోలిస్తే దాదాపు సగం ఉంటుంది. ముఖ్యంగా సిలిండర్ కదిలించాల్సి వచ్చినప్పుడు, ఒక చోట నుంచి ఇంకో చోట పెట్టాల్సి వచ్చినప్పుడు తక్కువ బరువుతో ఎంతో సౌకర్యంగా ఉంటుంది. గ్యాస్ ఇంకా ఎంత ఉంది? ఇది మన ఇళ్లలో తరచుగా ఎదురయ్యే సమస్య. కాంపోజిట్ సిలిండర్ ప్రత్యేకతలో ఇది కూడా ఒకటి. ఈ సిలిండర్ను వెలుతురుకు ఎదురుగా పెట్టినప్పుడు లోపల ఎల్పిజి స్థాయిని మనం చూడొచ్చు. దీంతో రీఫిల్ ఎప్పుడు బుక్ చేయాలి అనే విషయాన్ని మనం ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. మనం సిలిండర్లతో ఎదుర్కొనే ఇంకొక సమస్య తుప్పు సమస్య. స్టీల్ సిలిండర్లు కాలక్రమేణా తుప్పు పట్టే అవకాశం ఉంటుంది. నేలపై మరకలు కూడా పడుతుంటాయి, మనం చూస్తూనే ఉంటాం కదా. ఈ కాంపోజిట్ సిలిండర్ మాత్రం రస్ట్ ఫ్రీ, అంటే తుప్పు పట్టదు. కాబట్టి ఆధునిక వంటగదులకు అనుగుణంగా తేలికైన ఆకర్షణీయమైన రూపకల్పన కూడా దీనికి ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు. ఇక ఆ విషయానికి వస్తే 2026 జూలై 25న ఇండియన్ ఆయిల్ వారు ఇండియన్ ఎక్స్ట్రా లైట్ నౌ పేరుతో 10 కిలోల కాంపోజిట్ ఎల్పిజి సిలిండర్ సేవను ప్రారంభించింది. ఇక్కడ ప్రత్యేకత సిలిండర్లోనే కాదు, డెలివరీ విధానంలో కూడా ఉంది. బుకింగ్ చేసిన తర్వాత 4 గంటల్లో ఎక్స్ప్రెస్ డెలివరీ సౌకర్యం ఉంది. వినియోగదారుడు కోరుకున్న సమయానికి డెలివరీ జరుగుతుందన్నమాట. అదే సమయంలో 5 కిలోల చోటు సిలిండర్కు కూడా 4 గంటల్లో ఎక్స్ప్రెస్ హోమ్ డెలివరీ సేవను ప్రారంభించినట్లు అధికారిక సమాచారం. ఆగస్టు 2026లో గౌహటిలో కూడా 10 కిలోల కాంపోజిట్ ఫ్రీ ట్రేడ్ ఎల్పిజి సిలిండర్ ఇండియన్ ఎక్స్ట్రా లైట్ నౌ ను ప్రారంభించింది. అంటే కాంపోజిట్ సిలిండర్ను ఇప్పుడు కేవలం ప్రయోగాత్మక ఆలోచనగానే కాకుండా వినియోగదారులకు సిలిండర్ను మరింత సులభంగా అందించే దిశగా అడుగులు వేస్తోంది. మరి ధర, డిపాజిట్ల సంగతి ఏంటి అంటారా? ఇక్కడ వినియోగదారుడు గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఉంది. కాంపోజిట్ సిలిండర్లు సాధారణ స్టీల్ సిలిండర్ల కంటే ఖరీదైనవి. కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ కూడా ఈ విషయాన్ని పార్లమెంట్లో చర్చించారు. దీనికి 3000 సెక్యూరిటీ డిపాజిట్ ఉంటుంది. ఇప్పటికే ఇండియన్ స్టీల్ సిలిండర్లు ఉపయోగిస్తున్న వినియోగదారులు కూడా అవసరమైన సెక్యూరిటీ డిపాజిట్లను చెల్లించి ఎక్స్ట్రా లైట్ కు మారవచ్చని ఇండియన్ ఆయిల్ చెబుతోంది. అయితే రీఫిల్ ధర, ప్రాంతం, కాలం, మార్కెటింగ్ కేటగిరీల మీద ఆధారపడవచ్చు. కాబట్టి మీ ప్రాంతంలోని అధికారిక ఇండియన్ డిస్ట్రిబ్యూటర్ల వద్ద తాజా ధరను నిర్ధారించుకోవడం మంచిది. ఇప్పుడు మీ అనుమానం దేశమంతా వెంటనే ఈ స్టీల్ సిలిండర్లు మారిపోతాయా అనే కదా. ఇక స్టీల్ సిలిండర్లన్నీ తొలగించి కాంపోజిట్ సిలిండర్లే వస్తాయా అని మీరేం కంగారు పడొద్దు. కేంద్ర ప్రభుత్వం గతంలో రాజ్యసభకు ఇచ్చిన సమాచారంలో కాంపోజిట్ సిలిండర్లు కొత్త తరం ఉత్పత్తులని, వాటి వినియోగం ఇంకా పరిమితంగానే ఉందని తెలిపింది. దేశంలో కోట్ల సంఖ్యలో ఎల్పిజి వినియోగదారులు ఉండటంతో స్టీల్ సిలిండర్ల వ్యవస్థ ఒక్కసారిగా మారిపోవటం సాధ్యం కాదు. ప్రస్తుతం 10 కిలోల ఎక్స్ట్రా లైట్ సిలిండర్లు ప్రధాన నగరాల్లో ఎంపిక చేసిన డిస్ట్రిబ్యూటర్ల వద్ద అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటే తక్కువ బరువు, తుప్పు పట్టని నిర్మాణం, గ్యాస్ స్థాయిని చూసే అవకాశం, ఆధునిక డిజైన్, వేగవంతమైన డెలివరీ సేవలు. ఇవన్నీ చూస్తుంటే ఎల్పిజి వినియోగంలో సౌలభ్యం, టెక్నాలజీ వినియోగదారుడి అవసరాలకు మరింత ప్రాధాన్యం పెరిగిందని చెప్పొచ్చు. అయితే కొత్త టెక్నాలజీ ఏదైనా సరే ఎల్పిజి విషయంలో భద్రతా నియమాలు మాత్రం మారవు. సిలిండర్ను సురక్షితమైన ప్రదేశంలో ఉంచటం, రెగ్యులేటర్ పైప్లను సరిగా నిర్వహించటం, గ్యాస్ వాసన వస్తే వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవటం మాత్రం తప్పనిసరి. మొత్తానికి స్టీల్ సిలిండర్ నుంచి కాంపోజిట్ సిలిండర్ వరకు, బరువు నుంచి సౌలభ్యం వరకు, గ్యాస్ ఉందో లేదో ఊహించే స్థాయి నుంచి కళ్లతో చూసే స్థాయి వరకు మన వంటింట్లోని ఎల్పిజి వ్యవస్థ కూడా
కొత్త రూపు సంతరించుకుంటోంది. ఈ కాంపోజిట్ సిలిండర్లు భవిష్యత్తులో భారతీయ వంటింట్లో ఎంత విస్తృతంగా స్థానం సంపాదిస్తాయో చూడాలి.